సింగరేణి సంస్థ చరిత్ర సృష్టించింది. తొలిసారి ఇతర రాష్ట్రంలో మైనింగ్ పనులు ప్రారంభించింది. ఒడిశాలోని నైనీలో గనిని డిప్యూటీ సీఎం భట్టి వర్చువల్గా ప్రారంభించారు. సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు ఇది తొలిమెట్టని అభివర్ణించారు భట్టి. ప్రజాపాలనలో ఇతర రాష్ట్రాలకు సింగరేణి విస్తరణ జరగడం గొప్ప విషయమన్నారు. ఒడిశాలో సింగరేణి గని ఏర్పాటు చేయడం యావత్ తెలంగాణకి గర్వకారణమన్నారు డిప్యూటీ సీఎం. ఇన్నాళ్లు తెలంగాణకి పరిమితమైన సింగరేణి ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు అడుగుపెట్టింది. ఒడిశా నైనీ బ్లాక్ ద్వారా బొగ్గు గనుల నిర్వహణ ప్రారంభించింది. 2016లో నైనీ బ్లాక్ను సింగరేణికి కేంద్రం కేటాయించింది. అయితే అన్ని అనుమతులు సాధించి బొగ్గు తవ్వకాలు స్టార్ట్ చేసేందుకు 9 ఏళ్ల టైం పట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని, కిషన్ రెడ్డిని కలిశారు. ఒడిశా సీఎంతో సంప్రదింపులు జరపడంతో సింగరేణికి అతిపెద్ద బొగ్గు బ్లాక్ లభించింది. నైనీ బ్లాక్లో 340.78 మిలియన్ టన్నుల కోల్ డిపాజిట్స్ ఉన్నాయి. మొదటి ఏడాదిలో కనీసం 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనుంది. ఈ గనుల ఉత్పత్తి పూర్తి స్థాయికి చేరుకుంటే ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి 1 కోటి టన్నుల చొప్పున 38 ఏళ్ల పాటు నైనీ ఓపెన్ కాస్ట్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు. తెలంగాణలో ప్రస్తుతం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు 1 టన్ను బొగ్గు తవ్వి తీయడానికి సగటున 12 టన్నుల ఓవర్ బర్డెన్ తొలగిస్తున్నారు. నైనీ బ్లాక్లు మాత్రం 1 టన్ను బొగ్గుకు కేవలం 2.5 క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తీస్తే సరిపోతుంది. నైనీ ఓపెన్ కాస్ట్ బ్లాక్లో నాణ్యమైన G10 రకం బొగ్గు లభిస్తుంది. ఈ గనుడు బొగ్గు ఉత్పత్తిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఓవర్ బర్డెన్ తొలగించడం, బొగ్గు తవ్వకం, రవాణాకు సంబంధించి కాంట్రాక్టు ఖరారయ్యాయి. నైనీ బ్లాక్లో ఉత్పత్తి అయ్యే బొగ్గును ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా సమీపంలోని జరపడ రైల్వే సైడింగ్కు రవాణా చేసి అక్కడి నుంచి వినియోగదారులకు సరఫరా చేయనున్నారు. ఈ ప్రాంతంలోని ఇతర బొగ్గు కంపెనీలతో కలిసి 60 కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా రైలు మార్గాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరో 3 ఏళ్లలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఇన్నాళ్లు తెలంగాణకే పరిమితమైన సింగరేణి ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు అడుగుపెట్టింది. ఒడిశా నైనీ బ్లాక్ ద్వారా బొగ్గు గనుల నిర్వహణ ప్రారంభించింది. 2016లో నైనీ బ్లాక్ను సింగరేణికి కేంద్రం కేటాయించింది. అయితే అన్ని అనుమతులు సాధించి బొగ్గు తవ్వకాలు స్టార్ట్ చేసేందుకు 9 ఏళ్ల టైం పట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకుని అప్పటి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని, కిషన్ రెడ్డిని కలిశారు.